ఇప్పుడు ప్రధానంగా వైఎస్ఆర్‌సీపీ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటండి ఏపీలో? మనం ఎన్నికల ఫలితాలు రావడానికి ముందే నేను సోషల్ మీడియాలో పెట్టాను. హ్మ్. ఓ 15 కారణాలు పెట్టి ఎన్నికల ఫలితాలు రావడానికి ముందే ఈ కారణాల వల్ల వైఎస్ఆర్‌సీపీ ఓడిపోతుందండి ముందే చెప్పాను. ఎందుకంటే మనిద్దరం మాట్లాడుకున్నాం కదండి. అవును. సంవత్సరంన్నర క్రితం చెప్పాను మీకు వైఎస్ఆర్‌సీపీ ఓడిపోయేది ఎట్లుంది ఖచ్చితంగా. అది బీజేపీతో కలవ ముందు 125, 130 స్థానాలు కూడా వస్తాయను తర్వాత పడిపోయింది. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది కాబట్టి ఇది ఎక్కడ తీసుకెళ్ళిపోతుందో అనుకున్నాం. అలాగే మేనిఫెస్టో. సరే మీరు అడిగిన ప్రకారం కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రజలు తమకు తగిలే దెబ్బ ఏది ఉందో చూసుకుంటారు. ఫస్ట్ కరెంట్ షాక్ అండి. చాలామంది పట్టించుకోవట్లేదు. భయంకరం ఇప్పుడు తనకి ఏం జరుగుతుందో నష్టం అని చూసుకుంటారు. కరెంట్ షాక్ భయంకరంగా తగిలిందండి జనాలకి. ఫస్ట్ అలాగే వాళ్ళ నష్టం ఏమవుతుందని వాళ్ళు చూసుకుంటారు ఎక్కువ మంది అత్యధికులు. రెండోది గ్యాస్ బండ పెంచేశారు, మాకు 400 ఉంది 900 చేశారు. వీరు పెంచింది అవతల మోడీ గారిని చూడరు, ప్రభుత్వం మీదే. ఈ ప్రభుత్వం మంచి పని చేసినప్పుడు క్రెడిట్ వస్తున్నప్పుడు డెబిట్ కూడా తీసుకోవాల్సింది. ఇంకోటి కూడా ఉంది, ఏది ఆయిల్ రేట్లు పెరిగిపోయానండి, తినేదట్లేదు ఏం లేదు, ఓ చేతి ఇచ్చి ఓ చేతి తీసుకున్నారు. చాలామంది దగ్గర 100, 105 కాన్స్టిట్యూన్సీ తిరిగితే ఫస్ట్ పాయింట్ తమకు నష్టం జరుగుతుందని చూసుకుంటున్నారు. ఇప్పుడు కాశ్మీర్ని కాపాడాలి ఇవన్నీ ఎంతమందికి ఆలోచన ఉంటుందండి? రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని మేము ఎంత చెప్పినా వాళ్ళకు ఉందని నేను చెప్తే మిమ్మల్ని భ్రమ చేయటమే. సామాన్యమైన ప్రజలు మొత్తం ఉందని, మిగతా అందరిలో ఉంది, మనసులో ఉంది. ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగిందని, హోదా రావాల్సిందని ఉంది, అది వేరు. అందువల్ల అది ఫస్ట్ పాయింట్, తమకు నష్టం జరుగుతుందనే విధంగా ఈ 3-4 ఇట్లో దెబ్బ. రెండోది ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళు ఏం చేశారో ఎక్సలెంట్ జాబ్ అని వాళ్ళు నేను అది ఇక్కడ చెప్పడం మంచిది కాదు, కానీ భయంకరమైన వ్యతిరేకత చేశారు. అంగన్వాడీ వర్కర్స్లో హెల్పర్స్ విషయంలో ఒక్కొక్క వర్కర్ హెల్పరు 20 కుటుంబాలని చూసుకుంటారు. వాళ్ళు ఎగ్స్ ఇవ్వటం, బాల్యం తిరగవటం, లేదా మిగతా చేయటం. వీళ్ళందరికీ జీతం 1000 రూపాయలు. నేను మాట్లాడాను, లక్ష్మణ్ గారు మాట్లాడారు, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు బ్యాచ్మేట్ కూడా ఆయన, నేను మంత్రి గారితో మాట్లాడాను. వీళ్ళు ఇమ్మని 1000 రూపాయలని అఢాక్ ఇమ్మని 3000 తర్వాత ఇద్దాం అనుకుని జగన్మోహన్ రెడ్డి గారు అదెందుకు నేను వస్తా జూలైలో, ఎందుకంటే కంప్లీట్ నమ్మకంతో ఉన్నాడు ఆయన, మిగతా ఎవరు నమ్మకం లేరు. ఆ భ్రమలో బతికేశారండి ఆయన. నేనే వస్తాను, ఎవరో వెళ్ళి 113 స్థానాలు వస్తాయని మీకు అని ఎవడాడు చెప్పింది, మనం ఓడిపోయినట్టే. 130 నుంచి 155 రావాల్సిందే, మనకు ఎందుకు రావు అని ఆయన బాధ. అంటే మానసికంగా ఒక డైవర్షన్కి వెళ్ళిపోయి ఎవరో దిక్కుమాల అడ్వైజరీని ఆ భ్రమలో బతికేశారండి. మాలాంటి వాళ్ళు చెప్తున్నాం కదా క్లియర్ కట్గా ఏ పార్టీలు ఉన్నాయి మాకు ఇలా అని చెప్తాను. అందువల్ల మీ అభిప్రాయం ప్రకారం కాదు. మూడో విషయం ఏంటంటే ఎంప్లాయీస్ వీళ్ళందరూ వ్యతిరేకం చేయడం. మూడోది ప్రజల్లో యువతరంలో భయంకరమైన అసంతృప్తి వచ్చింది. అవుట్ ఆఫ్ ప్రొఫెషన్ రానివ్వండి, లేదా లో ప్రొఫెషన్ రానివ్వండి, మనకి డిఎస్సి అన్నారు, ఒక్క మెగా డిఎస్సి ప్రకటించలేదు, ఉద్యోగాల భర్తీ జరగలేదు అన్నది. యాక్చువల్గా ఆయన లక్షల మందికి 1,30,000 మంది ఎంతమందికో గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు, పర్మనెంట్ కూడా చేసినట్టున్నారు. అలాగే 5,000 ఉద్యోగాన్ని హేళన చేయనివ్వండి, కానీ ఒక మనిషి 3,000, 5,000 నిరుద్యోగ వృత్తి ఇచ్చి కూర్చోబెడతాం కంటే ప్రజలకు సేవ చేయటం అలవాటు చేశాడు. చూసారా, దట్ ఇస్ ఎ గుడ్ జాబ్ అని నేను చెప్తున్నాను. వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నా అని చెప్పారు చూసారా, అది తప్పు, అది బ్యాడ్ జాబ్. ఓకే, ఒక మంచి. దాంతోపాటు మీకు ఇప్పుడు మనం చాలామంది అంటున్నాం, చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా చూశారు కదా మీరు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయటం అనేది ఆ రోజు టాప్ వెళ్ళింది. అది కూడా ఒక కారణం అండి. అంటే అరెస్ట్ చేయడం కాదు, వేధించిన తీరు చూసి దే డోంట్ లైక్ అండి. చాలా నేను ఖండించాను. మనకి చోట్లకి వెళ్ళి ఖండించడమే కాకుండా నేరాధ్యక్షలో పాల్గొన్నాను. అక్కడ ధర్నాలో రోడ్డు మీద ధర్నా ఉంటే తెలిపాను. ఆఖరికి అంతేకాకుండా లోకేష్ గారు ఢిల్లీలో దీక్ష చేస్తాను అక్టోబర్ 2 వెళ్ళి నేను ప్రొఫెసర్స్ వెళ్ళి మద్దతు ఇచ్చాను. మిగతా పార్టీలు ఎవరు రాలా. కానీ ఎందుకంటే 99.9% ఛానల్స్ వేయలేదు, చూపించలేదు. నాకు ఫోటోలు ఉన్నాయి, ఆయన తెలుసు, లోకేష్ గారు తెలుసు, నరసింహ్ గారు తెలుసు, మిగతా అందరికీ తెలుసు నేను నిలబడింది. కానీ ఏంటంటే ఇది ఎందుకని పార్టీగతం కదా, ఆ వయసులో ఆయన్ని ఆ విధంగా వేధించడం, ఆ కమ్మోడ్లేక అలా చెప్పుకుంటే బాధ అండి. ఈ కక్ష సాధింపు చర్యలు ఉన్నాయి చూసారా, ప్రజలు హర్షించలేదు ఈ డెఫినెట్గా. తర్వాత ప్రత్యేక హోదా విభజన హామీల విషయంలో గట్టిగా నేను మెడలోంచి తీసుకొస్తాను, తీసుకురాకుండా కాంప్రమైజ్ అయిపోయినట్టు. తర్వాత అమరావతి ఇష్యూ అండి. అమరావతి ఇష్యూ ఆయన యాక్చువల్గా జనం అనుకుంటారు కానీ 3 రాజధానులు ఆయన డెవలప్ చేశారు, తెలుసా మీకు? ఆయన రాజధానిలో 3 రాజధానులు పెట్టి 3 రాజధానులు డెవలప్ చేశారు. ఎక్కడెక్కడ మీరు గ్రాఫిక్స్గా మీకు కావాలంటే మీ ఫోటోలు చూడండి, మీకు ఒకసారి నెట్లో కొట్టిన ఒకసారి
3 రాజధానులు ఎంత బహుళ అంతస్తులు, 50 అంతస్తులు చూడండి ఎన్ని ఉన్నాయి అసలు అద్భుతం. స్టోన్సే పడలేదు కదా సార్, కొబ్బరికాయ కొట్టలేదు కదా సార్. కాదు 3 రాజధానులు అండి. మీరు ఒక రాజధాని మాట్లాడితే 3 రాజధానులు అభివృద్ధి చేశారు. చాలామంది ఆయన అర్థం చేసుకోవట్లేదు. అంటే ఇక్కడ కేసీఆర్ సెక్రటరేట్ కట్టినాడు అక్కడ. కాదండి, రాజధాని ఎలాంటి రాజధానులు అంటే అమరావతిని చంపేసి హైదరాబాద్ని, బెంగళూరుని, చెన్నైని 3 రాజధానులు అభివృద్ధి చేశారు. ఆయనది అబ్బే కదండి రాజధానులు అభివృద్ధి అవ్వడానికి కనీసం ఆయన కృషి లేదా? అమరావతిలో మిగతా వాళ్ళందరూ 3 చోట్ల పెట్టుకోలేదు. అనంతపురంలో అటు వెళ్ళిపోయారు. తమ రాజధాని కాకుండా నెల్లూరు వాళ్ళు, ప్రకాశం వాళ్ళు ఆ కింద మిగతా వాళ్ళందరూ హైదరాబాద్కి వెళ్ళారు. ఈ 3 రాజధానులు డెవలప్ చేశారు డైరెక్ట్గా రాజధాని అంటే పక్కన పెట్టండి. ఒక్క రాజధాని కూడా, నేను వ్యంగ్యంగా మాట్లాడుతున్నానేమో కానీ, ఒక రాజధాని కూడా తన పాలనకి వెళ్ళి విశాఖపట్నంలో కూర్చున్నాడు కదా అని వాళ్ళకు కూడా హ్యాపీగా అనిపిస్తున్నాము. కానీ దిక్కుమాలిన బిల్లు కక్ష సాధింపుతో 3 రాజధానులు దిక్కుమాలిన అడ్డవేలు ఇచ్చినట్టున్నారు. తీసుకురావడం కొట్టేటి శాసనమండలిలో ఒప్పుకోలేదని చెప్పి షరీఫ్ గారితో అది మాట్లాడి షరీఫ్ గారి మీద దౌర్జన్యం చేసినట్టు ప్రవర్తించి ఆఖరికి శాసనమండలి వద్దన్నారు. వాళ్ళ నాన్నగారు తిరిగి తీసుకొచ్చారు, కష్టాలు పడి తీసుకొచ్చారు. ఎన్టీ రామారావు గారు దమ్మున్నాడు, అక్కర్లేదంటే రద్దు చేసి మళ్ళీ చనిపోయేంత వరకు కూడా దాని ప్రసక్తి ఎత్తలేదు. అట్లాంటిది ఈయన మళ్ళీ తిరిగిపోయి అదే కావాలది. ఎన్ని కక్ష సాధించర్లు, జనాలు కలవకపోవడం కూడా చెప్తున్నాను. కేసీఆర్ గారు లా అండ్ ఆర్డర్ కానీ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఎక్సలెంట్ డెవలప్ చేశారు. ఎందుకు ఓడిపోయారంటే కారణాలు 2 ఉంటాయి. ఒకటి, ఈ బంధుల అంటే దళిత బంధు ప్రతి ఫ్యామిలీకి 10 లక్షలు. ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? పాసిబుల్ ఉన్నారు. మన ఈటల రాజేందర్ గారి మీద కోపంతో పెట్టారు. అక్కడ నెగ్గడానికి రాష్ట్ర వ్యాప్తంగా చేయడం సాధ్యం కాదు. అందుకని ప్రతి ఊళ్ళో 2-3 ఇళ్ళు సెలెక్ట్ చేసుకుని ఇస్తే మిగతా 97 మంది వ్యతిరేకం అవ్వాలా? అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కొంత ప్రయత్నించారు, 5 ఇస్తే 95 మంది అవ్వలేదా? ఇది ఒక కారణం. ఇంకోటి, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు ఎత్తుకుంటాం, దాన్ని తీసుకెళ్ళటం, తర్వాత నెపోటిజము అది రావటం, అహంకారంతో కూడిన నెపోటిజం. ఈ ప్రజలు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. ప్రజలు అహంకారాన్ని సహించరు. ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీకాకుళం సాయుధ పోరాటంతో అనేక పోరాటాలు జరిగినాయి. కానీ వాళ్ళు కూడా సహించరు. ఇక్కడ కనపడిపోతారు, అక్కడ కనపడిపోవచ్చు. లోపల ఒకటే అండి, సేమ్ తెలుగు జాతి పెట్టలో అనంతమూల పెట్టలో ఏముంది. అందువలన ఆయన పరదాలు కట్టుకుని రావటం, మంత్రులకు అపాయింట్మెంట్ ఇవాళ మాట్లాడుతున్నారు. దాడిశెట్టి రాజా గారు ఎవరు మీరు చూశారు కదా, జక్కంపూడి గారు, తర్వాత చాలామంది మాట్లాడుతున్నారు. మాకు వెళ్తే అపాయింట్మెంట్ లేదు, ఆయన కూర్చోబెట్టేవాడు, ధనంజయ రెడ్డి గారు కూర్చోబెట్టేవాడు, సజ్జల గారు ఏదో మాట్లాడుతున్నారు. ఇవాళ నేను ఎప్పుడో చెప్పాను, మంత్రి గారికి ధర్మదర్శనం తప్ప సర్వదర్శనం తప్ప స్పెషల్ దర్శనం లేదంట. ఆఖరికి పేర్లు ఎందుకు నేను చెప్పడం, ఓడిపోయారు కాబట్టి. ఆయన అలాంటిది తిప్పలు పడితే ఒకసారి స్పెషల్ దర్శనం ఇప్పిస్తానని చెప్పి వెళ్తే ఆయన కూర్చుని మాట్లాడి బాగున్నారా ఏంటి, ఇంకేదో ఏదో కలుస్తాన్నారంటే ఏంటి సమస్య, అంత బాగున్నారు, పిల్ల బాగున్నారు చెప్పి వెళ్ళిపోయాడు. కనీసం ఆ తిరుపతి వెంకన్న స్వామి దగ్గరికి వెళ్ళాలంటే శ్రీవాణి అని 10,500 కట్టి దానికన్నా మనం దర్శనం బ్రేక్ దర్శనం అది చెప్తున్నాను. ఈ బ్రేక్ దర్శనాలు కూడా లేవండి ఈయన దగ్గర. ఎలాగండి మామూలు మాట్లాడతాం, లేకపోతే ఇంకా సంభాషణ లేకపోతే రాజశేఖర రెడ్డి గారు సాయంత్రం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తారు, లేదా వాళ్ళతో కూర్చుని యారా ఊరే అని మాట్లాడుకుంటారు. ఎవరైనా చేసే తప్పురా అంటే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఇది లేదండి, అది లాకింగ్ అది ఆయన లోపం. కానీ ఆయన 24 గంటలు పనిచేస్తా 10 జనంతో మాట్లాడుతూ ఉంటారు. ఆయన తీసుకుంటారు లేదండి. ఈయన అసలు మనుషులు మాట్లాడేది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఏం చేస్తారు ఈయన? ఎన్నిసార్లు శాఖల మీద లోపల కూర్చుని ఆయన సకల శాఖ మంత్రి గారు కూర్చుంటే శాఖల మంత్రులు అందరూ వచ్చేసినట్టేనా? టోటల్గా డైవర్ట్ అయిపోయింది విషయం. విజయసాయిరెడ్డి గారిని కూడా పక్కన పెట్టి లాస్ట్ మినిట్ తీసుకొచ్చారు. రవి సుబ్బారెడ్డి అందరూ బాగుంటారు ఏంటని ఉండేది, లోపల డైరెక్ట్గా లేదు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, రామచంద్రరెడ్డి గారు, ఇంకో నలుగురు తెప్పితే, అనిల్ గారు ఇంకో నలుగురు తెప్పితే ఎవరు డైరెక్ట్గా వెళ్ళగలుగుతారు? మీరు కంపేర్ చేసుకుంటారండి. చంద్రబాబు నాయుడు గారు చేసిన దాంట్లో లోపాలు ఉండొచ్చు, కానీ మనుషులు అవైలబిలిటీ అండి. ఆయన చేస్తారా 100%? ఇనే ఫస్ట్ ఇయర్స్ ఉండాలి కదా. కలవడం కేసీఆర్ గారిని కలిసి సాధ్యమా? కానీ ఆయన కింద కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు. ఇక్కడ ఎవరున్నారు ఈయనకి? సకల శాఖ మంత్రి గారు తప్ప ఇంకెవరున్నారండి రాష్ట్రంలో? నేను చెప్పింది హార్డ్ ఫ్యాక్ట్. ఇవాళ నేను ఆయన ఓడిపోయారని మాట్లాడట్లేదు, ఓడిపోతారని సంవత్సరాన్ని చెప్తున్నాను. మీరు ఒకసారి పాతది వేయండి, 1.5 year బ్యాక్, లాస్ట్ ఇయర్ జనవరిలోనే మాట్లాడాను. ఖచ్చితంగా ఓడిపోయి 5% కూడా ఛాన్స్ లేదని మీ వీడియోలో 5% కూడా నెగ్గే ఛాన్స్ లేవని చెప్పాను. అద్భుతం జరగాలి తప్పితే నేను నెగ్గే ఛాన్స్ లేవని చెప్పాను. అందువల్ల దీంతో ఇంకా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ నేను చెప్పాను కదా. అంగన్వాడీ పొట్ట మీద కొట్టారు అంటే డిస్మిసల్ ఆర్డర్స్ ఇష్యూ చేయమన్నారు. దాంతోపాటు రాజధాని కానీ డెవలప్మెంట్ ప్రజల్లో ఒకటి వచ్చింది, డెవలప్మెంట్ లేదని. తర్వాత కళ్యాణ్ గారు వీళ్ళు ఓట్ ట్రాన్స్ఫర్ అవటం. యాక్చువల్గా వాళ్ళు ఎవరు లేకపోయినా తెలుగుదేశం పార్టీ కానీ ఇంకోటి ఎవరు నిలబెడతారు నెగ్గేవారు అవుట్రేట్గా అధికారంలోకి వచ్చేదని. ఉత్తర భారతీయ జనతా పార్టీతో లేకుండా ఉంటే అవుట్రేట్ మనం మాట్లాడుకుందాం అది ఎలా ఉందో తర్వాత సబ్జెక్ట్లో అవుట్రేట్కి వచ్చేది. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం నేను క్లియర్గానే ఉన్నాను. ఇవాళ ఆయనకి ఇవాళ ఆఫ్టర్ పోస్ట్ ఎలక్షన్ కాదు, బిఫోర్ ఎలక్షన్ నేను ఎవాల్యుయేట్ చేశాను ఇవన్నీ జరుగుతున్నాయి.
అందరూ ఓటమికి బాధ్యత స్వీకారకర్తలు ఉండరండి. నోబడిస్ బేబీ. అదే గెలుపు అష్టలక్ష్మి ఏమంటారు 7 వారాలు నగలేసుకున్న లాగా అందరూ కావాలంటారు ఆ పిల్లని. అందుకని ఓటమి జరగబోతుందని క్లియర్ కట్ చెప్పారు. కక్ష సాధింపు చర్యలు మంచిది కాదని చెప్పాను. ఆయన పైన ఆయన చేసుకుంటా, నవరత్నాల బదులు దశరత్నాలు ఇచ్చుకుంటా, అమరావతి చంద్రబాబు నాయుడు గారిలో 50 ఫ్లోర్లు ఐడియా లేకుండా హరిత రాజధాని అన్ని వర్గాల రాజధానిగా ఉండేటట్టు చేసుకుంటా, ప్రత్యేక విభజన హామీలు సాధ్యమంతకు తెచ్చుకుంటూ వెళ్ళిపోతే ఆయన 20 ఏళ్ళు అధికారం ఉండేవారు. నా ఉద్దేశం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడానికి అహర్నిశలు శ్రమించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే చంద్రబాబు గారు కాక జగన్మోహన్ రెడ్డి గారు. ఆశ్చర్యంగా అనిపిస్తుందా మీకు? దానికి జోక్ కూడా ఉంది. రాజశేఖర రెడ్డి గారు అప్పుడప్పుడు కల్లో కనిపిస్తారు, మాట్లాడతారని చెప్పారు. ఆయనే చెప్పారు కదా, ఆయన చెప్పారంట, బాబు నువ్వు కనుక ఓడిపోయేటట్టుంటే మనం ఆ పార్టీ ఈ పార్టీ కాంగ్రెస్ పెట్టుకో, మాకు నాకు మంచి ఫ్రెండ్ బాబు, మేమేదో అప్పుడప్పుడు అనుకున్నాను నాకు ఫ్రెండ్, నువ్వు ఆయనకి నీ కనుక వచ్చేటట్టుంటే ఆయనకే ముఖ్యమంత్రి చేయన్న. శక్తి మంచి లేకుండా తప్పులు చేసుకుంటూ వెళ్ళారు ఆయన. నేను ఇవాళ మాట్లాడతాను కాదు, నేను ఎప్పుడూ అనుచితంగా గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లోకేష్ బాబు గారి మీద కానీ, కళ్యాణ్ బాబు గారి మీద కానీ, ఇంతకుముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీ రామారావు గారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుగా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడలేదు నేను. ఏ రోజన్నా మీరు చూసారా? 100 ఇంటర్వ్యూలు చేసి ఉంటారు. ఏ రోజన్నా నేను తప్పుగా కానీ అనుచితంగా మాట్లాడానా? మనం విధానాల మీద విమర్శిస్తున్నాను, వ్యక్తిగత విషయాలు నాకు అనవసరం. ఆయన అవినీతి, పవన్ కళ్యాణ్ గారి మ్యారేజీలు ఇవన్నీ ఏంటంటే దరిద్రం ఏంటి రాష్ట్రానికి? అందువల్ల సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోయింది. ఆఖరి అంశం ఆయన ఓడిపోవడానికి ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది బేకరమే. నేను కూడా 120 ఎక్స్పెక్ట్ చేశాను, 100 వెళ్ళిపోతలేదు. మ్యాక్సిమం బెంచ్ మార్క్ 105 అనుకున్నాం, ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలియదు అనుకున్నాం. టైటిలింగ్ వస్తే అది అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లు ఆమోదం పెడితే తెలుగుదేశం మద్దతు ఇచ్చింది. అది చెప్పడానికి వీళ్ళకి 1 వారం రోజులు పట్టింది, అంతలో జనంలోకి వెళ్ళిపోయింది. తెలుగుదేశం అప్పుడే బిల్లు చెప్పలేదు అని చెప్పేవాళ్ళు లేదు, చెప్పినా సరైన వాళ్ళు లేడు. అలా అధికార ప్రతినిధులు ఎవరండి? సకల శాఖ మంత్రి, అన్ని మంత్రులుగా ఆయనే మాట్లాడతారు. ఒక కొడాల నాని గారు వస్తారు, ఆయన ఏం చేస్తారు? ఆయన ఎలా మాట్లాడతారు నేను చెప్పాల్సిన పని లేదు. అలాగే అంబటి రాంబాబు గారు, సంబరాల రాంబాబు గారు ఆయన చెప్పుకున్నాను నేను, ఆయన ఎలా మాట్లాడతారు? సబ్జెక్ట్ పోలవరం మీద డయాఫ్రమాలు ఎవరివల్ల పడిపోయిందా వివరించే బదులు అవతరాల మీద అసలు ఏంది అది. ఆ తర్వాత గౌరవనీయురాలు రోజా గారు ఉన్నారు, వారు డైరెక్ట్గానే మాట్లాడతారు గట్టిగా. పేరు నాని గారు ఉన్నారు, ఆయన ఒక్కడే కొంచెం సర్కార్ అంటే వ్యంగ్యంగా ఉంటుంది. సబ్జెక్టులో 2-3 విషయాలు తీసుకుని మాట్లాడతారు, కానీ ఏకపక్షంగా మాట్లాడటం అయిపోయింది. అసలు సబ్జెక్టు కూర్చోబెట్టి జనాల్ని ఈ అవతరాలను విమర్శించకుండా తను చేసిన డెవలప్మెంట్ చెప్పేవాళ్ళు ఎవరు ఇప్పుడు వేసుకుంటున్నారు. వాట్సాప్లో ఇదిగో ఇన్ని పోర్ట్లు కట్టాడు, అన్ని పోర్ట్లు కట్టాడు. పొద్దున్న లేసినంటే తిట్టుడైతే అట్టండి. పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్లి చేసుకుని 4వ పెళ్లి నువ్వే అంటాం, ఈయన శాడిస్ట్ అంటాం, ఆయన సైకోడు. రాష్ట్రంలో ఎన్నికలు దేని మీద జరిగినాయి? అభివృద్ధి మీద జరిగినాయా? లేదా ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నమ్మక ద్రోహం, నైవంచిన, దారుణం, దగ. కళ్యాణ్ బాబు గారు చెప్పినట్టు పాచిపోయి లడ్డూలేండి ఇంకా దారుణంగా చేశారు. బడ్జెట్లో చేశారు, రాయలసీమ ఉత్తరం రూపాయి ఇవ్వలేదు. పోలవరం రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్కి నిధులు ఇవ్వాలి తప్పితే మెయిన్ డ్యామ్ ఏముందని మనం కట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆయన ఎంత దుర్మార్గం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిలదీస్తారని మాట్లాడారు, దాని మీద ఎన్నికలు జరిగినాయి. వాళ్ళ ఉత్తర భారతీయ జనతా పార్టీ వచ్చి రౌడీ మామూలు వసూలు చేసుకెళ్ళిందండి. 0.5% ఓట్లే వాళ్ళకి, ఎంతకుముందు 0.8 వచ్చినాయి, 0.5 లేదు వాళ్ళకి. 25% పార్లమెంట్ సీట్లు ఇచ్చారా? మొత్తం మాట్లాడదాం, అది వేరే కానీ చెప్తున్నాను. ఏంటంటే చేసింది వాళ్ళ. అందువల్ల కారణాలు అనేక ఉన్నాయి. తెర వెనుక ఈయన కూడా మోడీ గారితో పొత్తు పెట్టుకున్నాడని ప్రజల్లోకి వెళ్ళింది. అయినా సరే లాస్ట్ మీట్లో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోవటం వల్ల దాదాపు 70% ఓట్లు, మైనార్టీల ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు పడిని 100% పడేయండి. యాక్చువల్గా ఓకే, నమ్మలేదు. ఎందుకంటే ఈయనెళ్ళి ఆయన ప్రత్యక్ష పొత్తు, ఈయన పరోక్ష పొత్తు, ఇద్దరు కూడా తమ హక్కుల్ని, ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి ఢిల్లీలో పాదశాల దగ్గర, గుమా వ్యాపారుల దగ్గర తాకట్టు పెట్టారని వచ్చేటప్పుడు జనం సీరియస్ తీసుకుని నెంబరా చూశాను. కడపలో లేకపోతే ఓటమి రాదు. కడపలో చూశాను. అంతిమంగా షర్మిల గారు, ఆవిడ చీల్చిన ఓట్లు, ఆవిడ రావడానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు తెలుసు కదా ఆవిడ అంతకుముందు. తెలంగాణలో అసలు ఆవిడ తిడుతుంటే కాంగ్రెస్ని, రేవంత్ రెడ్డి గారిని తిడతా ఉంటే రేవంత్ రెడ్డి గారి చెవులని రక్తాలు గారేయంట. అసలు అసలు మా పక్క రాష్ట్రం ఏంటి, ఆ పక్క పేరు కూడా మాట్లాడడానికి ఇష్టపడలేదు ఆంధ్రప్రదేశ్ని. అది పక్క రాష్ట్రం, నాకు దానికి సంబంధం ఏంటి అని, ఇక్కడ పుట్టాను, పిల్లగాను ఎక్కడే ఉన్నాను, ఆ రాష్ట్రానికి నాకు సంబంధం ఏంటని గంటా పదం కొట్టి రాజశేఖర్ బిడ్డ మాట మాస్తుందని చెప్పారు. ఆవిడ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఆ ముందే కూడా 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది ఆవిడ రావడానికి ముందే. ప్లస్ రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు, నమ్మకం పెరిగింది. 1.24% వచ్చిన పార్టీ డెఫినెట్గా 2.5% వచ్చింది అని ముందే అంచనాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 2.53%.
వీడు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత పర్సెంటేజ్ వచ్చిందండి? 1.7 అసెంబ్లీలో, పార్లమెంట్ 2.2. ఏం చేశారు? జగన్ గారిని మానసికంగా డిస్టర్బ్ చేశారు. తెలుగుదేశం పార్టీని కడపలో వాడగొట్టారు. తెలుగుదేశం పార్టీకి 4 సీట్ల మెజారిటీ వచ్చిందండి. ఈ లక్షణాలు 3 వీడు తీశారు. తెలుగుదేశం పార్టీ ఓట్లు కొన్ని తీసుకున్నారు. వాళ్ళ ఓట్లు కాదండి తీసుకుంది, ఎక్కువ తీసుకుంటుంది, కొన్ని ఓట్లు తీసుకున్నారు. కొన్ని సీట్లలో వాళ్ళ మనుషులు నేను వారు చెప్పారు కదా, డబ్బులు బాగా ఖర్చు పెట్టారని చెప్తున్నారు. అక్కడ వరకు రాష్ట్రంలో ఒక ఓటు అన్నకే, ఒక ఓటు తనకి, వీరికి వేయాలని చెప్పి కొంతమంది ప్రచారం చేశారు. ఆన్ దేర్ బెహెస్ట్ ఐఎమ్ నాట్ అవేర్, ఐ కెనాట్ సే నెగిటివ్ కామెంట్స్. బట్ ఏం జరిగింది ఇవాళ? కానీ మా జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ చెడిపోయేటట్టు ఈవిడ ఎందుకు ఎదురుగుండా పెట్టి యుద్ధంలో మనం చేసినట్టు, ఓ పక్కన వాళ్ళ అమ్మగారు, వీళ్ళిద్దరూ ఓ పక్కన సౌభాగ్య గారు, ఓ పక్కన సునీత గారు, వాళ్ళందరూ కూడా మాట్లాడేది జగనే మధ్యాహ్నం మాలో డైరెక్ట్గా చెప్పేశారు ఆఖరిలో. కనీసం తల్లి పక్కన లేదు, చెల్లి పక్కన లేదు, పక్కన జనాలందరినీ చెల్లెమ్మ అంటారు. ఆవిడ వచ్చింది ఆస్తి వాటా కోసం వచ్చారనుకుంటా, తెలీదు. హోదా గురించి కబుర్లు అయితే చెప్తున్నారు, ఏ రోజు పట్టించుకోలేదండి. నేను నమ్మను. ఆవిడ చెప్పారు నాకు సాక్షిలో కావాలంటే 50% ఇంటర్వ్యూలో అని చెప్పారు. బయట ఆవిడ చూసుకోమనండి. ఆవిడ గొప్పగా గట్టిగా ఎన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ గారి కోసం చేశారు, రాష్ట్ర సమస్యల మీద పక్కన పెట్టింది. ఇవాళ అందుకని ఆవిడని ఆ విధంగా గౌరవిస్తాను. కానీ ప్రత్యేకత నేను లేకపోతే ఎవరు లేదని మాట్లాడి జనం నమ్మలేదు. కానీ డ్యామేజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు డ్యామేజ్ అయిన కారణాలు డెఫినెట్గా ఇది పెట్టుబడులు రావట్లేదు, ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ ఇన్ని చెప్పంటారు.